హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న చిన్న కారం పూరీలు తయారు చేద్దామండి. ఈ పూరీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ వీడియోకి వెళ్ళే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండి తీసుకున్న తర్వాత మనం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. మనం చూసుకొని తగినంత వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక సగం స్పూన్ కారం అండి. పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా, అందుకని కొంచెం లైట్గా కారం వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదాం, లేకుంటే జోరుగా అవుతుంది పిండి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగానే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా ఇలా ఒత్తుతూ మనము చపాతీ పిండిని కలుపుకోవాలండి, అప్పుడే స్మూత్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాము బాగా పిండి ముద్దని. ఈ ముద్దని ఇలా ఒత్తుతూ బాగా కలిపితే మనకు చపాతీ కూడా బాగా స్మూత్గా వస్తుంది. ఇలా బాగా ఒత్తుతూ ఉండాలి పిండిని. ఇలా ముద్దగా చేసుకొని మనము ఒక 5 నిమిషాలు నాననిద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి మనం ఆయిల్ వేసుకుందామండి. మనం కారం పూరీలు కదా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. వేడి చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము పిండిని బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాము. సేమ్ మనం చపాతీ ప్రిపేర్ చేస్తాం కదా అలాగనే అండి, కానీ ఈ కారం పూరీలని బాగా పతలాగా రుద్దుకోవాలి. మందం రుద్దుకుంటే పూరీ వచ్చేస్తుంది, మెత్తగా ఉంటుంది. ఇలా పతలాగా రుద్దితే మనకు క్రిస్పీగా బాగా ఉంటుందండి. ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత మనం ఒకటి తీసుకొని మనం చపాతీ ఇలా పతలాగా రుద్దుకోవాలి. అడుగున వచ్చేసి మనం బియ్య పిండి కానీ చపాతీ పిండి కానీ వేసుకొని మనం రుద్దుకోవాలి. మనం ఎంత పతలాగా రుద్దుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి పూరీ అనేది. బాగా పతలాగా రుద్దుకుందాము. ఇలా మనము పెద్దగా రుద్దుకోవాలి. ఇలా చాలా పతలాగా రుద్దుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది కానీ మందు ఉంటాయి కదా, పిల్లలకు మందులు వేస్తాం కదా, అలాంటి మూతలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా మన పూరీలా చేసుకుంటాము. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పూరీలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మనము చిన్న చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అన్నిటిని మనం చేసుకోవాలి. ఇలా చేసి పెడితే రోజు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం అన్నిటిని ఇలాగనే ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు బయట నుంచి తినకుండా ఇలాగనే మనం ఇంట్లో తయారు చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అనేది తినరు. అన్నిటినీ ఇలా చిన్న చిన్నగా పూరీలాగా చేసుకుందాము. ఇలా చేసేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవాళ పూరీలని.
ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ వేడైందండి, చూసుకుందాము. మనం ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలు ప్రిపేర్ చేసాం కదా, కారం పూరీలు, దాంట్లో వేసేసి బాగా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందామండి, లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది. ఇలా అన్నిటిని వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం తిప్పేసుకుందాము. ఇవి బాగా కాలాయి. ఇప్పుడు వచ్చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి కదండి, ఇంకా ఈ మిగతావి కూడా అలాగనే వేయించుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకోదండి. మిగతావన్నీ వేసేసాము. ఇవి కూడా పక్కన తిప్పేసి బాగా కాల్చుకుందాము. దీనిని కూడా తీసేద్దాము. కాలాయి బాగా. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ కారం పూరీలు. పెద్దవాళ్ళు పెద్దవి కూడా బాగా తిక్కుకోవచ్చు అండి, రుద్దుకోవచ్చు. చిన్నపిల్లల కోసం ఇలా చిన్న చిన్నగా స్నాక్స్ చేస్తే చాలా బాగా తింటారు. రెడీ అయిపోయాయండి కారం పూరీలు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.